తాను చనిపోయిన తన అవయవాలతో 10 మందికి అండగా నిలిచారు నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చెందిన సుధాకర్. ఈ నెల 10న రోడ్డు ప్రమాదంలో సుధాకర్ గాయపడ్డారు. వైద్యం కోసం జీజీహెచ్లో కుటుంబ సభ్యులు చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరు కిమ్స్కు తరలించారు. బ్రెయిన్ డెడ్తో సుధాకర్ అవయవాలను దానం చేయాలని వైద్యులు కోరారు. వైద్యుల విన్నపాన్ని సుధాకర్ కుటుంబ సభ్యులు అంగీకరించారు. జీజీహెచ్ కిమ్స్ వైద్యుల సంయుక్తంగా ఆపరేషన్ చేసి సుధాకర్ అవయవాలను వివిధ ఆసుపత్రులకు తరలించారు. సుధాకర్ కుటుంబ సభ్యులకు కిమ్స్ వైద్యులు డిఆర్ఓ ధన్యవాదాలు తెలిపారు. తన భర్త చనిపోయినా ఆయన అవయవాలతో 10 మందికి ప్రాణం పోయడం సంతోషంగా ఉందన్నారు సుధాకర్ భార్య. సుధాకర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కిమ్స్ వైద్యులు డిఆర్ఓ తెలిపారు. హాస్పిటల్ అండ్ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ వీరిద్దరి సంయుక్త ఆధ్వర్యంలో అండ్ మన కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఇక్కడ సుధాకర్ గారు ఒక పేషెంట్ బైక్ యాక్సిడెంట్ అయ్యి ఉదయగిరి నుంచి ఇక్కడికి వచ్చి చేరారు. 10వ తారీఖున యాక్సిడెంట్ జరిగింది. ఆ 10వ తారీఖున యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన బైక్ యాక్సిడెంట్ అయ్యి అన్కాన్షియస్ స్టేజ్లో ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అప్పుడు ఇక్కడ చాలా ఫ్రాక్చర్స్ అవి హెడ్ ఇంజరీ ఉంది, ప్లస్ రిబ్స్ ఫ్రాక్చర్స్ ఉన్నది, క్లావికల్ ఫ్రాక్చర్, మల్టిపుల్ ఇంజరీస్ తోటి ఇక్కడ జాయిన్ చేశారు. తర్వాత ఆయన అన్కాన్షియస్ స్టేజ్లో వచ్చిన తర్వాత మన కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా వారిని బ్రతికించడానికి చాలా ప్రయత్నం చేసినా కూడా అది నిరుపయోగం అవుతుంది. ఎందుకు అంటే ఒకసారి బ్రెయిన్ డెత్ అయిన తర్వాత ఏ ఆర్గన్స్ కూడా వేరేవన్నీ పని చేస్తాయి కానీ మనిషి మనకి తిరిగి రారు అని. సో ఆర్గన్స్ అన్నీ ఎప్పుడైతే పని చేస్తూ ఉంటాయో అప్పుడే వాటిని మనం వేరే వాళ్ళకి డొనేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క మంచి ఉద్దేశంతో వారి సతీమణి గారు అండ్ వారి అబ్బాయి భార్గవ్ వీళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకుని డాక్టర్ సిబ్బంది అంతా కూడా వాళ్ళకి ఒక మీ యొక్క భర్త గారి ప్రాణం పోయినా వారు ఇంకొక 6గురికి ప్రాణం ఇవ్వచ్చు ఈ ఆర్గన్ డొనేషన్ ద్వారా అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి చాలా సహృదయంతో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ హార్ట్ని ఒకటి ఏమో స్విమ్స్కి వెళ్ళింది పద్మావతి హాస్పిటల్ హార్ట్ హాస్పిటల్కి, తర్వాత ఒక కిడ్నీ స్విమ్స్కి వెళ్ళింది. నమస్కారం అండి. అనుకోకుండా దురదృష్టవశాత్తు మనకు మర్రిపాడు మండలంలో ఈ యొక్క సుధాకర్ గారి ఆకస్మిక మరణం వాళ్ళ కుటుంబానికి ఎంతో తీరని నష్టం జరిగింది వాళ్ళకి. అయినప్పటికీ కూడా వాళ్ళు కిమ్స్ హాస్పిటల్ అండ్ జీజీహెచ్ వారి సమైక్యంగా వాళ్ళ యొక్క కోఆపరేషన్తో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అవయవ దానం చేసి వారి యొక్క అవయవాలని 6 మందికి మిగతా వాళ్ళకు కూడా పంచడం, వాళ్ళ యొక్క సహృదయానికి మనందరం కూడా కృతజ్ఞత తెలియజేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఏదైనా కూడా ప్రభుత్వం నుంచే కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని అవయవ దానానికి ముందుకు వచ్చినటువంటి ఆ కుటుంబానికి మనం చాలా కృతజ్ఞత తెలియజేయాలని ఈ సందర్భంగా